అర్జెంటుగా 300 మంది మెరికల్ లాంటి యోధులు కావాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆకాంక్ష వ్యక్తం చేసింది. నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అగ్గిపిడుగుల్లా పోరాడి పార్టీకి ఘన విజయాలు సాధించి పెట్టే అభ్యర్థులు కావాలట. ఎందుకంటే మరికొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు జరగబోయే ఎన్నికల్లో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. ఆ పంతం నెగ్గించుకోవాలంటే 300 డివిజన్లలోనూ గెలుపు గుర్రాల్లాంటి అభ్యర్థులను అన్వేషించే పనిలో పీసీపీ నిమగ్నమే ఉందట. తెలంగాణ రాష్ట్రం అవతరించిన దగ్గర నుంచి గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. ఆ మచ్చను చెరిపివేసుకుని కొత్త చరిత్ర సృష్టించడానికి హస్తం పార్టీ నేతలు కసిగా కసరత్తులు చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పార్టీకి పట్టం కట్టి తమ మనోగతాన్ని చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ ది పేలవ ప్రదర్శనే. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధ్వాన్న ఫలితాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అప్పుడు కూడా గ్రేటర్లో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. గ్రామీణ తెలంగాణలో కొద్దిపాటి సీట్లు వచ్చినా అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిపోవడంతో కాంగ్రెస్ పరువు కూడా పోయింది. ముచ్చటగా మూడోసారి 2023లో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటగలిగింది. అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పుడు కూడా గ్రేటర్లో కాంగ్రెస్ ది తీసికట్టు ప్రదర్శనే. గ్రేటర్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా మజ్లిస్ తన వాటా స్థానాలను పదిలంగా దక్కించుకుంది. 12 ఏళ్లుగా గ్రేటర్లో కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని చాటుకోలేకపోవడంతో కీలక నేతలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా పూర్తి స్థాయిలో పాత కాంగ్రెస్ నేతలు తిరిగి గూటికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ 3 కార్పొరేషన్లలోనూ కలుపుకుని 300 డివిజన్లు ఉంటాయి. ఈ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థుల వేట మొదలు పెట్టేసింది. ఏదో ఒక అభ్యర్థిని పెట్టడం కాదు, కాంగ్రెస్ టికెట్ సంపాదించే అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అటువంటి అభ్యర్థులనే వెతికి పట్టుకుని వారిని బరిలో దించాలని పంతంగా ఉంది. గ్రేటర్ పరిధిలో చాలా మంది కాంగ్రెస్ నేతలు వివిధ కార్పొరేషన్ పదవుల్లో ఉన్నారు. వారి పదవీ కాలం త్వరలోనే ముగుస్తుంది. వారందరినీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో దించాలని నాయకత్వం భావిస్తోంది. జనంలో పలుకుబడి ఉండి జనాకర్షణ కలిగిన నేతలను బరిలో దింపితే విజయాలు ఖాయమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొందరు నేతలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలు పంపారట. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. జులై నెలాఖరు కల్లా మొత్తం 300 డివిజన్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేయాలన్నది పీసీసీ ఆలోచనగా తెలుస్తోంది. కొందరు అభ్యర్థులకైతే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పై పూర్తి ఆధిపత్యం సాధించాలంటే గ్రేటర్లో పాగా వేయాల్సిందేనన్నది కాంగ్రెస్ నాయకత్వం భావనగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేసుకుంటూ పోతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదన్న ధీమాతోనే పీసీసీ పెద్దలు ఉన్నారని భోగట్ట.